హాయ్ అండి. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఇదైతే మా ఉదయ్ బర్త్‌డే రోజు వ్లాగ్ అండి. వాడి బర్త్‌డే అయితే సెప్టెంబర్ 22. ఇదైతే 5th బర్త్‌డే అనమాట. కానీ 5 బర్త్‌డేస్‌లో వాడు ఒక్కటి కూడా సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేదు. వానికి ఒక బర్త్‌డే దోషం ఉందేమో అనిపిస్తుందనమాట నాకి. ఎందుకనంటే పూర్తిగా విన్న తర్వాత మీకు కూడా ఏమనిపించింది? అది నిజాలేనా అట్లాంటివి అనేదైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజైతే మాత్రం నేను సింపుల్‌గా కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దాని బేస్ అనమాట ఇది కేక్ బేసు. కేక్ బేస్ నేను ఎట్లా ఏమేమి వేసుకుంటాను అనేదైతే సింపుల్‌గా చెప్తాను చూడండి. బీట్ చేసుకునేటప్పుడు వాడి దోషానికి కారణాలేంటి? నాకెందుకు అట్లా అనిపించింది అనేది కూడా చెప్తాను. ఫస్ట్ కేక్ బేస్‌లోకైతే మాత్రం 3 ఎగ్స్ అయితే కొట్టి పోసుకున్నానండి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి 1 ½ కప్పు షుగర్ పౌడర్‌ని కూడా వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేయాలండి. ఇంకా తర్వాత డ్రై ఇంగ్రీడియెంట్స్‌లోకి వచ్చేస్తే నేను 1 ½ కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను కదండీ. 2 కప్స్ అయితే మైదా తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా తీసుకున్నాను. బేకింగ్ పౌడర్ కొద్దిగా చూసేసుకోండి. ఎందుకంటే ఎక్కువగా వేస్తే అది ఓవర్‌గా పొంగిపోతుందనమాట. బేకింగ్ పౌడర్ నేనైతే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ చాలా చిన్న టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. తర్వాత పావు కప్పు దాకు ఇంకా ఆయిల్ కూడా వేసేసుకొని మిల్క్ అయితే చూసుకొని వేసుకోండి. మన కన్సిస్టెన్సీని చూసి కొద్దిగా వేసుకోండి. ఇంకా మిల్క్ కూడా ఒక పావు కప్పు దాకా అయితే పడతాయన్నమాట. మన కన్సిస్టెన్సీ అయితే ఇలా రావాలి. ఇట్లా ఎత్తితే ఇట్లా రావాలన్నమాట. ఇంకా తర్వాత ఒక బౌల్ తీసేసుకొని దానికి మంచిగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా పైన పిండి జల్లించుకొని మొత్తం డస్టింగ్ అయితే చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకొని ఇది మొత్తం వేసేసుకొని గ్యాస్ పైన లో ఫ్లేమ్‌లో ఒక 25 మినిట్స్ పెట్టేసుకోండి. 25 మినిట్స్ మంచిగా మూత పెట్టేసేయండి. తర్వాత టూత్ పిక్‌తో చెక్ చేసేసుకొని కిందికి తీసేసుకోవడమే. ఇంకా ఇక్కడితో అయితే కేక్ బేస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ ఇదైతే విప్పింగ్ క్రీమ్ అనమాట. విప్పింగ్ క్రీమ్‌కి అయితే నాకు అప్పటికప్పుడు చేస్తున్నాను. నా దగ్గర క్రీమ్‌కి మొత్తం ప్రిపేర్ చేసుకునేంత టైం లేదు కాబట్టి పౌడర్ తీసుకుంటున్నాను. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లలో ఆఫర్ పెట్టినప్పుడైతే తీసుకోండి. చాలా తక్కువకే వచ్చిందనమాట నాకు కూడా ఇక్కడ. ఇంకా విప్పింగ్ క్రీమ్ పౌడర్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ కొతే ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ పౌడర్ తీసుకున్నాను. తర్వాత 1 కప్పు మిల్క్ కూడా తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే కొద్దిగా ఆ బేస్ చూడ్డానికైతే వెళ్ళానండి. ఆలోపు మా ఉదయ్ కప్పులో కొద్దిగా పాలు ఉంటే అవి కొద్దిగా ఎక్కువ వేసాడనమాట. అందుకు నాకు కొద్దిగా టైం ఎక్కువ పట్టింది. ఇంకా కొద్దిగా చూసి వేస్తూ ఉండండి అనమాట పాలైతే అన్నీ ఒకేసారి వేయకుండా. ఇంకా ఇక్కడైతే మాత్రం మంచిగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా రావాలన్నమాట. మనం ఇలా తీస్తే అది కిందికి పడకూడదనమాట క్రీమ్ వచ్చేసి. మనం ఇలా అంటే కూడా అది కిందికి రాకూడదు. అంత దాకా మంచిగా బీట్ చేసేసుకోవడమే. మీకు ఇక్కడ ఇంకా చాలా సేపు అయినా కూడా అది స్టిక్కీ అవ్వడం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా మంచిగా డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసేయండి. ఇంకా నేనైతే ఒక 10 మినిట్స్ పెట్టాననమాట. పెట్టేసిన తర్వాత బాగా సెట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి అయితే బీట్ చేసుకోవాలి. ఇంకా ఇలా అయితే బీట్ చేసుకొని మొత్తము అప్లై చేసేసుకోవడమే కేక్ పైన అయితే. మా ఉదయ్‌కి 5th బర్త్‌డేస్ ఎందుకు అచ్చు రాలేదు అన్నానంటే వాడికి ఫస్ట్ బర్త్‌డే కూడా అంతేనండి. మంచిగా సెలబ్రేట్ చేయాలనుకున్నాము. కానీ వాడికి బాగా ఫీవర్ వచ్చేసి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి అప్పుడప్పుడే డిశ్చార్జ్ అయ్యామన్నమాట. కేక్ అయితే తెచ్చి సింపుల్‌గా సెలబ్రేట్ చేసాం. కానీ వాడికి పెట్టకూడదు. వానికి మళ్ళీ జలుబు ఎక్కువైపోతుంది, నిమ్ము ఎక్కువైపోతుంది అని అయితే డాక్టర్ అన్నారు. అందుకు ఇంకా మళ్ళీ అయితే పెట్టలేదు అప్పుడు కూడా వాడికి. సెకండ్ బర్త్‌డే, థర్డ్ బర్త్‌డే, 4th బర్త్‌డే దాకా కూడా అలాగేనండి. వాడి బర్త్‌డే అన్ని డేస్ బాగానే ఉంటాడు. కానీ వాడి బర్త్‌డే మంత్ రాగానే ఖచ్చితంగా ఫీవర్ రావడము, జలుబు రావడము అలా జరుగుతుందనమాట. లాస్ట్ టైం అయితే మా హస్బెండ్‌కి ఇంకా చాలా బాధ అనిపించింది. అందుకు కేక్ కూడా తేలేదు. ఎందుకనంటే వాడి బర్త్‌డే మనము సింపుల్‌గా చేసినా సరే కేక్ అయితే తెస్తాము. కేక్ తెచ్చి వాడికి పెట్టకుండా మనం ఎట్లా తినాలి అని అయితే తేవాలనిపించలేదు. అలాగే ఈ ఇయర్ అయినా మంచిగా చేద్దాంలే అంటే ఇంట్లోనైనా మంచిగా స్వీట్స్ చేసి వానికి మంచిగా ఒక చిన్నగా మాకి హెల్ప్ చేయడానికి వచ్చే పిల్లలకి డిన్నర్ లాగా అయినా ఇద్దాంలే అనుకున్నాము. కానీ ఈ బర్త్‌డే రోజు మార్నింగే వాడు కింద పడి బాగా అంటే నోరు కింద బాగా దెబ్బ తగిలించుకున్నాడు. అంటే ఎంతలా అంటే మొత్తం బ్లడ్ అనమాట. మొహం నిండా బ్లడ్ అయిపోయింది. ఇంకా చూస్తే మాకు అసలు ఈ బర్త్‌డే అచ్చే రాలేదేమోలే వీడి బర్త్‌డే అని అయితే ఇంకా సైలెంట్ అయిపోయాము. మా హస్బెండ్ అయితే కేక్ కూడా తేవడానికి ఇష్టపడలేదు. అందుకు నేనే ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్‌గా అయితే ఇట్లా చేస్తున్నాననమాట.
మీరే చెప్పండి. ఒక బర్త్‌డే, 2 బర్త్‌డేలు అయితే ఏమో అనుకోవచ్చు. ఫిఫ్త్ బర్త్‌డేస్‌కి వానికి ఫిఫ్త్ బర్త్‌డేస్ ఇట్లానే జరిగితే అది దోషమనే అనిపిస్తది కదా! నాకు గూడా అట్లనే అనిపించిందనమాట. దీనికి మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా విప్పింగ్ క్రీమ్ మొత్తం పైన అంతా అప్లై చేసిన తర్వాత కట్ చేయి నాన్న అంటే, లేదు అది బర్త్‌డే కేకే కాదన్నాడనమాట వాడు. ఇంకా ఎందుకులే అనేసి మళ్ళీ నా దగ్గర అప్పటికి పైపింగ్ బ్యాగ్ లేదు అండి. క్రీమ్ వేసి ఇట్లా డిజైన్ వేయడానికి. అలాగే ఇంకా కలర్ కూడా లేదనమాట. కొద్దిగా ఫుడ్ కలర్‌ని విప్పింగ్ క్రీమ్‌లో వేసేసుకొని ఇలా అప్లై చేశాను. అస్సలు చాలా ఇబ్బంది అనిపించిందనమాట. అంటే అన్నీ మనం ముందే ప్రిపేర్ చేసుకొని చేయడం వేరు. కానీ ఇట్లా అడ్జస్ట్ చేస్తే ఫైనల్ లుక్ అయితే బానే వచ్చిందండి. మనోడైతే ఫైనల్‌గా ఫుల్ హ్యాపీ అయిపోయాడు. కానీ నాకే ఇంకా బాగా చేసేదాన్ని కదా! ముందే ఏంటి అనిపించిందనమాట. ఇంకా ఫైనల్‌గా అయితే ఇట్లా వచ్చింది. హ్యాపీ బర్త్‌డే అని రాయడానికి కొద్దిగా అక్కడ ప్లేస్ సరిపోలేదు. నా దగ్గర ఎప్పటివో ఉన్నవి రోజ్‌కి అయితే అట్లా పెట్టేశానండి. పైన స్ప్రింకిల్స్ కూడా వేశాను. ఇంకా ఫైనల్‌గా ఇట్లయితే చేశాననమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు వాడైతే లాస్ట్‌కైతే. ఇంకా వాడికైతే స్టిచెస్ అయితే పడలేదు. కానీ పడతాయన్నంత దెబ్బైతే తగిలిందనమాట. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.